బాపట్ల జిల్లాలో శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆకస్మిక తనిఖీ చేశారు. బాపట్ల పట్టణంలోని పాత బస్టాండ్ గడియార స్తంభ సెంటర్లలో స్వయంగా పాల్గొని హెల్మెట్ ధారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్న వారిని అభినందించడంతో పాటుగా ధరించిన వారికి దాని ప్రాముఖ్యత వివరించారు. ఏప్రిల్ 16 నుంచి జిల్లా కేంద్రంలో హెల్మెట్ తప్పనిసరి విధానం అమల్లో ఉందని, చలానా భయం కోసం కాకుండా వ్యక్తిగత భద్రత కోసం ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సి హరికృష్ణ, పోలీసు అధికారులు పాల్గొన్నారు. కఠినంగా వ్యవహరిస్తాం. మేము ఇలాంటి కార్యక్రమాలు ప్రతినిత్యం ఉంటాయి, ప్రతిరోజు ఉంటాయి. ప్రతిరోజు కూడా ఎవరు హెల్మెట్ ప్రయాణం చేస్తున్నారో హెల్మెట్ ముందుగా ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ నా హృదయపూర్వకంగా ప్రజల తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్. మొదటి నుంచి డిపార్ట్మెంట్ ఈ విషయం చెప్తూనే ఉన్నారు. ప్రజలుగా మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఈ రోజే చూశాను ప్రమాదం. అది హెల్మెట్ లేకుండా చైతన్యం చేసి ప్రజల్లో ముందుకు తీసుకెళ్తారు. అందుకు నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ మాట్లాడారు. థ్యాంక్ యూ సార్. హెల్మెట్ ధరించడం అనేది ఒక బాధ్యత, అర్థమైందా? పోలీస్ అధికారులను చూసి, ట్రాఫిక్ లో ఉన్నటువంటి అధికారులను చూసి అర్థమవుతుందా?